నమస్కారం. ఈరోజు నా లైవ్లో ఈ వేషభూషణతో లైవ్ అంటూ చేయడం జరిగింది. ఎవరిని కించపరచడానికి కోసం ఇలా వేషధారణ అంటూ వేసుకోలేదు. ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, నా లైవ్లో నేను జీకే క్వశ్చన్స్ అడిగితే ఎవరైనా జాయిన్ అయితే ఆన్సర్ చెప్పరు. కానీ ఈరోజు నా లైవ్లో ఇలా అమ్మవారి వేషం వేసుకొని మీకు జాతకాలు చెప్పుతాను అన్న వెంటనే చాలామంది నా లైవ్లోకి వచ్చి నా పెళ్ళి ఎప్పుడవుతుంది, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నాకు అది ఇది ఎప్పుడవుతుంది అని అడిగారు. నేను మిమ్మల్ని ఎవరిని మోసం చేయడానికి ఇలాగా వేషభూషణ వేసుకోలేదు. ఖచ్చితంగా చెప్తా, మీకు పెళ్ళి అవ్వాలి అంటే ఖచ్చితంగా దేవుడి అనుగ్రహం ఉండాలి. ఒకటి తల్లిదండ్రుల అనుగ్రహం ఉంటే తొందరలోనే మ్యారేజ్లు మీకు లైఫ్లో సెటిల్ అంటూ అవుతారు. ఇంకొకటి ఏంటంటే, నేను నా లైవ్లో మంచి మంచి జీకే క్వశ్చన్స్ అడిగితే ఎవరు నా లైవ్కి రారు. కానీ ఈరోజు ఇలాంటి వేషభూషణ వేసుకోగానే చాలామంది వచ్చి లైకులు ఇచ్చారు, అలాగే కామెంట్ కూడా పెట్టారు. ధన్యవాదాలు. దయచేసి ఒకటి మీ దగ్గర విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఏంటంటే, ఎవరైనా మంచి కంటెంట్తో లైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళని ఆదరించండి. ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మకండి, దయచేసి చెప్తున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, తలరాతకు మించిన బదులు లేదు. స్వశక్తితో పోరాడితే దొరకనిదంటూ ఏది ఉండదు అని నేను నమ్ముతాను. నా లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా నన్ను క్షమించాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఎలాగా కూడా కించపరచలేదు. అలాగే మీకు ఆ దేవుడి ఆశీర్వాదం ఉండాలని మాత్రమే చెప్పాను. దయచేసి నేను చెప్పిన జాతకాలతో మీకు ఏదైనా మనసుకు నొప్పి కలిగింటే నన్ను క్షమించండి అని కోరుకుంటూ నమస్తే.